హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీజన్ ఏదైనా సరే టీ తాగే అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వారానికి ఒక్కసారైనా సరే అల్లం టీ తాగితే చాలా మంచిదండి. ఈ అల్లం టీ జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. మహిళలకి పీరియడ్స్లో వచ్చే నడుము నొప్పుల్ని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడంలో సహాయపడుతుంది. ఒంట్లో ఎప్పుడైనా వికారంగాను, వామిటింగ్ సెన్సేషన్గాను ఉంటే ఈ అల్లం టీ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందండి. మేమైతే ఈ అల్లం టీని బ్యాంబూ కప్స్లో సర్వ్ చేసుకొని తాగుతున్నాము. చాలా సూపర్గా ఉందండి. ఈ అల్లం టీని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక అంగుళం సైజు ముదురు అల్లం ముక్కని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఇలాచి తీసుకున్నాను. టీ పొడి, పంచదార, పాలు రోజు మనం టీ పెట్టుకోవడానికి ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 2 బ్యాంబూ కప్స్కి సరిపడా పాలు తీసుకున్నాను. ముందుగా రోలును శుభ్రం చేసుకొని అల్లాన్ని, ఇలాచీని దంచుకుంటున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, కానీ ముక్కలుగా కట్ చేసి మాత్రం వేసుకోమాకండి. అల్లంలో సారం అంతా దిగాలంటే అల్లాన్ని బాగా దంచుకుంటేనే దిగిద్ది అనమాట. అల్లం జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుందండి. సో అల్లం దంచేసుకున్నానండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు టీ కాసుకునే గిన్నెలోకి టీ పొడి, పంచదార యాడ్ చేసుకున్నాను. ఇది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం, ఇలాచీ పేస్ట్ను కూడా యాడ్ చేశాను. అలాగే పాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి. నేను ఇక్కడ ఈ అల్లం టీని ప్యాకెట్ పాలతో కాదండి, గేదె పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. మాకు ఇంటికి వచ్చి పోసి వెళ్తూ ఉంటాడనమాట ఒక అతను. సో వాళ్ళు ఆల్రెడీ వాటర్ కలిపే ఉంటారు కాబట్టి నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయనండి ఈ టీలో. ఈ విధంగా టీ బాగా మరిగి 2-3 పొంగులు వచ్చే వరకు స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం టేస్ట్ చూసి షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక అంతేనండి. స్టవ్ కట్టేసుకొని వేడివేడిగా కప్పుల్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ బ్యాంబూ కప్స్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ మధ్యన క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించి తీసుకున్నాం అనమాట. ఎప్పుడు బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అని వినడమే కానీ ఈ బ్యాంబూ కప్స్లో టీ ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నామండి. టీ అయితే చాలా సూపర్గా ఉంది. అయితే వీటి క్లీనింగ్కి మాత్రం నార్మల్ క్లీనింగ్ పనికిరాదండి. కొద్దిగా వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు వీటిని డ్రైగా ఉంచుకోవాలండి. వెట్గా ఉందంటే ఫంగస్ వచ్చేస్తుంది. టీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఓకే అండి, ఈసారి తప్పకుండా అల్లం టీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీలైతే బ్యాంబూ కప్స్లో ట్రై చేయండి. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.